ఇంకా యాసంగి కొనుగోలు. అప్పుడు బీఆర్ఎస్కు బుద్ధి లేదు, అంతమంది కాంగ్రెస్ చెత్త నా కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా పరమ చెత్త నా కొడుకులు. నా కొడుకులారా, మీరు ఏమి పరిపాలన రా బాబు. రైతుని వెంటనే కొనుగోలు చేయండి రా బాబు. ఇది జూను, ఇంకా యాసంగిది కొంటేవాడు మళ్ళా తుకం ఎప్పుడు వేయాలా, అది ఎప్పుడు పెరగాల, మళ్ళీ వాడు పొలం ఎప్పుడు నాటాలా, నాట్లు ఎప్పుడు చేయాలా, మళ్ళీ అంటే నెల 15 రోజులు 2 నెలలు లేటా. ఏం బీక్తున్నారయ్యా మీరు? ఊరికే ఢిల్లీలో ఫ్లైట్లో పోవడం రావు. అధిష్టాన వర్గం నా బొచ్చుల వర్గం కబురు. అధిష్టాన వర్గం త్వరలో మంత్రివర్గం ఇస్తున్నారు, త్వరలో కార్యవర్గం ఇస్తారు, త్వరలో నీ చేతగా నా కొడుకులాల 27 మంది ఉంటారు ఏదైనా పార్టీకి వైస్ ప్రెసిడెంట్లు. ఒక్కడు చాలు. ముందు ప్రజాసేవ చేయరా ఎదవల్లారా, గుడంబ నా కొడుకులరా. అంతా గుడంబ తాగుతారు రాత్రి కానీ ఒకటే తాగుడు. నీ అయ్యా తాగుడు, సిగరెట్లు. ఈ కాంగ్రెస్ ఉన్నంత వరకు ఇన్నేళ్ళ ఏమైనా అభివృద్ధి అయిందాయా? ఊర్లల్లా 50,000 అడ్వాన్స్ ఇస్తాడు, నెలకి 8,000. ఎట్లా బతకాలా? నెలకి 8,000. పొద్దున 5 గంటలకు వస్తాడు, రాత్రి 7 గంటలకు పోతాడు. ఇదా ఇంత శ్రమతో పిడా? వాడు మనిషే కదా. ఏంది మీరు డెవలప్ చేసింది? వాడికి చదువు లేదు, వాడికి దేశమని అప్పుడు వడ్డీ కట్టుకోవాలి. అందుకే ఈ పిచ్చకుంట్ల కాంగ్రెస్, ఈ పిచ్చకుంట్ల బీజేపీ, ఈ పిచ్చకుంట్ల బీఆర్ఎస్ నా కొడుకులను ఓడియండి అయ్యా. నాలాంటి మంచి భావజాలం ఇక్కడ ఉండాలా. ప్రజలకు మంచి చేయాలా, సమానత చేయాలా, కనీస సమానత చేయాలా, మానవత్వం చూపించాలా. పాటాపాటి కోటేసి అధికారం ఇవ్వండి. కామ్రేడ్ మత్స్యల వెంకటరెడ్డి కొత్తగా పాట అని ఒక రాజకీయ పార్టీ పెట్టాను. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నాకు ఓటు వేయండి, అధికారం ఇవ్వండి. వీళ్ళలాగా ఊకే పరమ చెత్త ఉండదు, అసంతృప్తి ఉండదు, వంకాయ ఉండదు, బెండకాయ ఉండదు. ఉంటాడు పోయిటాడు పోతాడు. ఎవడైతే నిజంగా పేదలకు నిరుపేదలకు సేవ చేస్తే వాడే ఉంటాడు. వెంటనే అవసరమైతే కట్ చేయగానే కళ్ళంలో కొనేస్తాము. ఎవడు ఎండబెట్టుకోవాలా? రైస్ మిల్లోడు ఎండబెట్టుకోవాలా? రైతుకు జాగ ఎక్కడ ఉంది? ఆడి పొలం పక్కన ఇంకో పొలం, అన్ని పొలాలే ఉండేవాడు. ఎవడు ఎండబెట్టనిస్తాడు? రోడ్ల మీద ఎండబెడితే ఎట్లవుతుంది? వాన పడితే చెడగొట్టు వానలు పడి మళ్ళీ మొలకలు ఎత్తే మళ్ళీ ఇదే రామాయణం. ఒక్కసారి ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి. ప్రతి పంట వరి కోసినప్పుడు ఇదే గోస. సంవత్సరానికి 2 గోస అయిపోయాయి సంవత్సరం. ఆడవాళ్ళు మాట్లాడుతుంటే పాపం బాధ అనిపిస్తుంది. వాళ్ళకి చదువు లేదు, డబ్బు లేదు. మీరనే బీసీలు వాళ్ళు, మీరనే ఎస్సీలు, మీరనే ఎస్టీలు, ఎఫ్సీలు కూడా ఉన్నారు. ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఎఫ్సీ వద్దురా బాబు. అందరికీ కనీస సౌకర్యాలు, చదువు ఉండాలి, సౌకర్యాలు ఉండాలి, జీతాలు ఉండాలి, పని ఉండాలి, అభివృద్ధి కావాలి. ఒక్కసారి ఓటేయండి అయ్యా, ఒక్కసారి. కొత్త పార్టీ కదా. ఇలాంటి సమస్యలు ఇంకా యాసంగి కొనుగోలు ఉండవు మా దగ్గర. జూను ఇవాళంతా 13వ తారీఖు, ఇంకా యాసంగి కొనుగోళ్ళు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ స్వార్థం తప్పితే అన్ని అబద్ధాలు చెప్తారు వాళ్ళ టీవీ ముందర. కొనేస్తున్నాం. ఈ కొనుగోళ్ళ దగ్గరనే పోయినసారి బీజేపీకి బీఆర్ఎస్కి తగాద వచ్చింది. వాళ్ళు కొనమని వీళ్ళు కొనాలని. అలాంటే ఇటే నా కొడుకులు ఓడిపోయారు, ఈ నా కొడుకులు ఓడిపోయారు. ఇద్దరికి బుద్ధి వచ్చింది. కాబట్టి ఏదన్నా ఇమ్మీడియట్ యాక్షన్ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రాబ్లం సాల్వేషన్ ఉండాలి. కాబట్టి పేద ప్రజలారా, రైతులారా, మీకు రైతులకు ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాం. కరెక్ట్ ముందే మేమే గవర్నమెంట్ రేటు డిక్లేర్ చేస్తుంది, మధ్యలో ఆ కొనుగోలు వ్యాపారస్తులు కాదు. ఈ రకం ఇంత కొనాల్సిందే, నష్టం లాభం తర్వాత. వాళ్ళంతా దొంగనా కొడుకులు. ఓకే, థ్యాంక్ యూ.